హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ బాలరాజు కొన్నానా. నా బ్యాక్ సైడ్ మొత్తం చూస్తున్నారా, ఇది ఫస్ట్ నా స్టార్టింగ్ డే 1 ఫ్రమ్ అరకు. ఫుల్ ఫాగీ ఉంది. 7 o'clock అయింది. చూడండి ఒక్కసారి, ఎటు చూసినా ఏమీ అయితే కనిపించట్లేదు. ఒక 100 meters వరకు కనిపిస్తుంది, తర్వాత అయితే ఏం కనిపించట్లేదు. చాలా అంటే చాలా స్లోగా అయితే వెళ్ళాలి ఇక్కడ. లోకల్స్ అయితే అందరూ మనల్ని వింతగా చూస్తున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం మనము సైకిల్ పైన అరకు జర్నీ అయితే చేస్తున్నాం. అరకులో ఎర్లీ మార్నింగ్ కాదు, ఇది 7 o'clock ఇలా ఉంది సిచ్యువేషన్. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అండ్ నేను ఓన్లీ గ్లౌజెస్ అండ్ ఒక జాకెట్ వేసుకొని రైడ్ చేస్తున్నా. చాలా అంటే చాలా చలిగా ఉంది ఇక్కడ. ప్రజెంట్ నేను అరకు పైనరీ సైడ్ అయితే వెళ్తున్నా. అండ్ ఈ బర్డ్స్ సౌండ్ చూసారు ఒకసారి. సో ప్రజెంట్ నేను అరకు వ్యాలీ విలేజ్ నుంచి అరకు పైనరీ సైడ్ అయితే వెళ్తున్నా. వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో ఒక చర్చ్ అయితే ఉంది. సో ఈ గేట్ నుంచి ఇలా కనిపిస్తుంది. ఒకసారి మీకు లోపలికి వెళ్ళి చూపిస్తా. చాలా పెద్ద చర్చ్. సో అరకు నుంచి అరకు పైనరికి వెళ్ళే రోడ్లో అయితే ఉన్నాను నేను. వెనక అండ్ ముందు రోడ్లు చూసారా, లోకల్స్ అయితే ఎంకరేజ్మెంట్ అనమాట. అండ్ నేను ఎప్పుడైతే వెళ్తుంటే ఒక చర్చ్ కనిపించింది, అలాగే ఒక టెంపుల్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఆ టెంపుల్ ముందున్న ఒక వాల్కి అయితే పెయింటింగ్స్ అయితే చూడండి ఒకసారి. సో అరకు అంటే చాలామంది వేరేవో ప్లేసెస్ చూపిస్తారు. అరకు రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇది చూడండి ఒకసారి. సో ఇది కనిపిస్తుంది కదా, అటు సైడ్ మెయిన్ రోడ్ ఉంది. అలా ఇటు వస్తే లెఫ్ట్కి ఇది అరకు రైల్వే స్టేషన్. చాలా అంటే చాలా అందంగా ఉంది. సో ప్రెజెంట్ క్లోజ్ అయితే ఉన్నట్టుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి ట్రైన్స్ చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. మళ్ళీ నేను స్టేషన్ నుంచి బయటకి అయితే వెళ్ళిపోతున్నా. సన్రైజ్ అయితే అయింది అండ్ కొంచెం ఫాగ్ క్లియర్ అవుతుంది, బట్ అంత మొత్తం అయితే కాదు. సో ఇది రోడ్డు పక్కనే ఇక్కడ ఒక క్యాంప్ సైట్ ఉందన్నమాట. కనిపిస్తుందా? ఒకవేళ ఎవరైనా వస్తే ఈ క్యాంప్ సైట్లో ఉంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో అరకుని ఇలా సైకిల్ పై ఎక్స్ప్లోర్ చేయడం ఫీల్ అయితే డిఫరెంట్గా ఉంది. సో ఈ మధ్య రీల్స్లో చాలా ట్రెండింగ్ అవుతున్న స్కూల్ ఉంది కదా అరకులో, ఆ స్కూల్ అయితే ఈ చెట్ల వెనకాల ఉంది. పొగ మంచుకి ఏమీ కనిపించట్లేదు.
మోస్ట్లీ కొంచెం కొంచెం కనిపిస్తుందని అనుకుంటున్నా. పెయింటింగ్స్, బ్యూటిఫుల్ పెయింటింగ్స్తో అయితే స్కూల్ ఉంటుంది. సో పైనరీ ఇంకొక 400 మీటర్స్ ఏమో ఉంది. సో వెళ్తూ ఉంటే ఈ మధ్యలో ఇంకా ఈ వ్యూ కనిపించి ఆగిపోయినా నేను. సో నాకు నేచర్ అంటే చాలా ఇష్టం, నేచర్ ఫోటోగ్రఫీ అంటే ఇంకా ఇష్టం. సో దీన్ని అయితే నా కెమెరాలో కూడా ఫోటో తీస్తాను. ఆల్మోస్ట్ పైనరీ దగ్గరికి అయితే వచ్చేసిన. ట్రీస్ చూస్తున్నారు కదా, పొడవైన ఇవన్నీ పైన్ ట్రీస్ అనుకుంటా, నాకు కూడా తెలీదు. ఎంట్రన్స్ అయితే అక్కడ ఉంది. లోపలికి వెళ్ళి ఇంకా చూపిస్తా, ఒక సినిమాటిక్ వేలో అయితే చూపిస్తాను మీకు. పైనరీ సినిమాటిక్ వీడియో చూశారు కదా. సో ఈరోజు ఏంటి అంటే ఫాగ్ కొంచెం తొందరగానే క్లియర్ అయింది. సో పైనరీ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది మొత్తం. సో నేను కూడా ఇంకా పైనరీ నుంచి రిటర్న్కి అయితే వెళ్ళిపోతాను. ఇంకో కొత్త ప్లేస్ ఎక్స్ప్లోర్ చేస్తా బయటకు వెళ్ళి.